అందరికీ నమస్కారం. మేము గత వారం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి వెళ్ళాం. ఈ వీడియోలో నేను మీకు ఈ జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియజేసేందుకు ప్రయత్నిస్తాను. అలాగే ఇక్కడికి వచ్చే చాలామంది భక్తులు తెలియక చేసే ఒక తప్పు ఉంది. అదేంటో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీరు అది మిస్ చేయకుండా ఉంటారని చెప్పి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి డైరెక్ట్గా ట్రైన్ ఫెసిలిటీ కానీ ఫ్లైట్ ఫెసిలిటీ కానీ లేదు. సో మనం ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ బుక్ చేసుకుంటే ఇందోర్కి బుక్ చేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి బై బస్ ఆర్ బై కార్ వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళడానికి 75 కిలోమీటర్లు ఉంది. కానీ ఆ రూట్ మాత్రం అస్సలు బాగాలేదు. ఆ రోడ్ వైడనింగ్ పనులు లేదంటే కొత్త రోడ్ వేసే పనుల్లో మొత్తం రోడ్ అంతా కచరా ఉంది. అంతేకాకుండా గుంతలు ఇవన్నీ ఉండేసరికి ప్రయాణం మాత్రం 75 కిలోమీటర్లు మీకు 3 గంటలు పట్టవచ్చు. ఒకవేళ డ్రైవర్ మంచివాడైతే, మా డ్రైవర్ లాగా ఒకవేళ F1 రేసర్ అయితే మాత్రం మీరు 2.5 గంటల్లో వెళ్ళిపోతారు. కానీ ఆ ఘాట్ రోడ్డుల్లో ఆ గుంతల్లో మీ పని మామూలుగా ఉండదు. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. మేము ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్కి పొద్దున 9 గంటలకు బయలుదేరితే సరిగ్గా 12 గంటలకి ఓంకారేశ్వర్ రీచ్ అయ్యాము. అందులో 2 సార్లు మధ్యలో హాల్ట్ తీసుకున్నాము. దాని రీజన్ ఏంటో ఇప్పుడు చూడండి. మధ్యలో 2 బ్రేక్స్ అయ్యాయి. ఇప్పటికి కిమ్మీకి వామిట్. వైడనింగ్లు రోడ్ ఇవి కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. దానివల్ల మొత్తం అంతా కచరా ఉంది. ఘాట్ రోడ్ కూడా ఉండే. నీకు తోడు మా డ్రైవర్ వచ్చేసి ఫార్ములా 1 రేసర్ ఉన్నట్టున్నాడు. పాపం కిమ్మి వామిట్ వస్తుంది అని ఆపుకొని ఇంకా ఆపుకోలేక కక్కేసింది. ఆమె వేసుకున్న డ్రెస్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోసారి అది అయిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ ఇంకోసారి వామిట్ అంటే ఆపితే. ఇక్కడికి వస్తే మాత్రం రోడ్ ఒకటి బాగాలేదు. మేబీ ఇంకొక 1 ఇయర్ లోపల రోడ్ బాగా అయిపోతుంది. ఇప్పుడు వైడనింగ్ చేస్తున్నారు కాబట్టి. సర్దీ లగరా క్యా ఆర్డర్ దేనా బోలో. అలా 2 సార్లు అయిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసాం. ఈసారి మా డ్రైవర్ బాస్ని రిక్వెస్ట్ చేసుకున్నాం కొంచెం మెల్లిగా వెళ్ళమని చెప్పి. ఈ కనిపిస్తున్నదే నర్మదా రివర్. చాలా బాగుంది. మీకు ఈ ఫోన్లో తెలుస్తుందో లేదో కానీ రియల్లో చాలా అందంగా ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం 4వది. ఇది మందాత అనే పర్వతంపై ఉంది. మందాత పర్వతం ఓంకారం రూపంలో ఉండేసరికి దీనికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అని పేరు. बोट से जाएगी, कैसे जाएगी बोट से? కార్ పార్కింగ్లో పెట్టేసి మేము ఇప్పుడు నది వైపు వెళ్తున్నాము బోట్ ఎక్కడానికి. అయితే మీకు ఈ దారిలో చాలామంది ఆటో కావాలని అడుగుతారు డ్రాప్ చేయడానికి. కానీ వేస్ట్, అది తీసుకోకండి. దానికంటే బెటర్ మీరు బోట్ జర్నీ తీసుకోండి. ఓం నమ శివాయ. మాకు ఇందోర్ నుంచి ఓంకారేశ్వర్ అప్ అండ్ డౌన్ క్యాబ్కి 2500 పడింది. ఈ రోజంతా కూడా క్యాబ్ డ్రైవర్ ఇక్కడే ఉంటాడు మా కోసం దర్శనం అయ్యేదాకా వెయిట్ చేస్తూ. సో మేము రిటర్న్లో వెళ్ళడానికి టెన్షన్ లేదు. అదే బస్ అయితే మాత్రం మళ్ళీ మనకు రిటర్న్లో కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది బస్ స్టాప్కి వెళ్ళి. సో అదొకటి గమనించాలి. ఇక్కడ చాలా షాప్స్లో ఇలా శివలింగాలు మరియు రుద్రాక్షమాలు కూడా అమ్ముతూ ఉన్నారు. అవి చూడడానికి చాలా బాగున్నాయి. ఇది బోట్ వేకి దారి. అయితే ఇక్కడ ఇలాంటి ఘాట్లు చాలా ఉన్నాయి. బ్రహ్మపురి ఘాట్ అని, విష్ణు ఘాట్ అని. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర వెళ్ళడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో అదొకటి గమనించాలి. ఇక్కడ బోట్ రైడ్కి ఫిక్స్డ్ ఛార్జెస్ లాంటివి లేవు. సో ఇక్కడ మీరు కొంచెం బేరం ఆడాల్సి వస్తుంది. మీరు మెత్తగా కనిపిస్తే మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నార్మల్గా నది దాటడానికి 50 రూపాయలు మాత్రమే ఛార్జెస్. కానీ మేము ఇప్పుడు బోట్ రైడ్ తీసుకున్నాము. అంటే అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ తిరిగి వాళ్ళు చూపిస్తారనమాట. వాళ్ళు ఒక చిన్న టూర్ గైడ్ లాగా. సో మేము దీనికి 250 రూపాయలు పర్ హెడ్ పే చేసాము, ఎక్స్క్లూడింగ్ కిమ్మీకి ఫ్రీ రైడ్. కిమ్మీ మాత్రం మామూలు ఎక్సైటెడ్గా లేదు, చాలా ఎంజాయ్ చేసింది. పుణ్యనది కదా. సో శ్వేత ఆల్రెడీ నీళ్ళు తీసి మా తల మీద చల్లుతూ ఉంది. మీరు బోట్ రైడ్ కాకుండా డైరెక్ట్గా పైన కనిపిస్తున్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అలా డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు టెంపుల్కి. కాకపోతే ఇంత దూరం వచ్చాం కాబట్టి పాపతోటి ఎందుకు రిస్క్ అని చెప్పి మేము బోట్ రైడ్ తీసుకున్నాం. బట్ ఇట్ వాజ్ వర్త్. బోట్ రైడ్లో మొత్తం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్లేసెస్ తిప్పి చూపించాడు అండ్ ఇట్ వాజ్ ఫన్. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఖచ్చితంగా బోట్ రైడ్లో వెళ్ళమని చెప్పి. కుదిరితే
దర్శనం అయిపోయిన తర్వాత కావాలంటే రిటర్న్లో మీరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో వచ్చేయండి, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఈ బోట్ రైడ్ తీసుకోండి. ఇట్స్ రియలీ వర్త్ ఇట్. ఈ పాయింట్ వచ్చేసి కావేరీ నర్మదా సంగమం. ఒకవైపు నుంచి కావేరీ నది, మరోవైపు నుంచి నర్మదా నది వచ్చి ఇక్కడ కలుస్తూ ఉన్నాయి. చాలామంది ప్రైవేట్ బోట్ మాట్లాడుకొని ఇక్కడ ఆపి స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు గ్రూప్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ దిగి కొంచెం టైం స్పెండ్ చేయండి. బోట్ రైడ్ వద్దనుకున్న వాళ్ళు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఆ కనిపిస్తున్నదే మన టెంపుల్కి వెళ్ళే దారి. ఇప్పుడు కనిపిస్తున్నది కదా, ఇదే ఓంకారేశ్వర టెంపుల్. అక్కడ పైన గోపురం పెద్దగా కనిపిస్తూ ఉంది కదా, అందులోనే స్వామి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఇప్పుడు కనిపిస్తున్నది శ్రీ ఆది శంకరాచార్యుల వారి స్తూపం. ఇది యాక్చువల్లీ చాలా దూరంగా ఉంది, కానీ ఇది 100 feet అబోవ్ ఉండేసరికి మనకి ఇంత దగ్గరగా కనిపిస్తూ ఉంది, పెద్దగా కనిపిస్తూ ఉంది. అక్కడ వరకు వెళ్ళలేం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి బోట్ రిటర్న్ తీసుకొని మళ్ళీ టెంపుల్కి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. పదిహేను నిమిషాలు ఇలా ట్రిప్ చేసినందుకు అతను 200 రూపాయలు తీసుకున్నాడు పర్ హెడ్. మాకు ఇది వర్త్ అనిపించింది, సో మేము దీనికి పే చేసాం. ఒకవేళ లేదు జస్ట్ నది దాటితే చాలనుకుంటే 50 రూపాయల్లో మీకు పని అయిపోతుంది. అది కూడా వద్దనుకుంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది కదా, 2 ఉన్నాయి. అది ఏదైనా కానీ చూస్ చేసుకోండి, వెళ్ళడానికి ఒకటి, రావడానికి ఒకటి. ఇప్పుడు మెయిన్ టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఈ దారి పొడుగునా మీకు పూజకు కావాల్సిన సామాన్ అమ్మేవాళ్ళు చాలా ఉన్నారు. ఒకవేళ మీకు కావాలంటే తీసుకోండి. ఈ రోజు ఫ్రైడే మేము వెళ్ళిన రోజు కాబట్టి మేము చాలా తక్కువ ఉంది అనుకున్నాం క్రౌడ్. కానీ మా సర్ప్రైజ్కి మేము పైకి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది లంచ్ టైం కాబట్టి ఇంత ఖాళీగా అనిపించింది కింద. కానీ ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ లంచ్ టైంలో గుడిలోకి ఎంట్రీ ఆపేస్తారు. 12:30 to 1:10 క్లోజింగ్ టైం. మేము కరెక్ట్గా 12:45కి వెళ్ళాము అక్కడికి. చాలా ఖాళీ ఉంది కదా అని చెప్పి మేము ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాము. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే చాలామంది ముందు నుంచి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు క్యూలో. క్లోజ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఆల్రెడీ చాలామంది లైన్లో ఉన్నారు. అది చూసి చాలా భయం వేసింది, ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి. ఇప్పుడు కనిపిస్తున్నది శ్రీరామ మందిరం, అది పైన ఉన్నది ఆంజనేయ స్వామి. ఇక్కడ చాలామంది పూజారులు మీకు విఐపి దర్శనం చేయిస్తామని చెప్పేసి అడుగుతూ ఉంటారు. కానీ ఖాళీ ఉంది కదా అని చెప్పి మేము ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము. కానీ కొంతసేపు అయిన తర్వాత టైం చాలా పట్టేలా ఉందని తెలిసి మేము మళ్ళీ ఒక పూజారిని మేమే అడిగాము, మాకు విఐపి దర్శనం చేయిస్తారా అని చెప్పి. ఒక అతను మమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా విఐపి దర్శనానికి ఎంట్రీ ఇప్పించేశాడు. ఇక్కడ విఐపి టికెట్ ప్రైస్ పర్ హెడ్ అడల్ట్స్కి 300 రూపీస్, చిల్డ్రన్ బిలో 5 years నో టికెట్. విఐపి టికెట్స్ మీకు ఓంకారేశ్వర టెంపుల్ ఆన్లైన్ సైట్లో కూడా దొరికిపోతాయి. కానీ మేము డైరెక్ట్ తీసుకుందాం అనుకున్నాము. అయితే ఇక్కడ పూజారి ఏం చేశాడంటే అతని కమిషన్ కూడా యాడ్ చేసి మమ్మల్ని డైరెక్ట్ వితౌట్ టికెట్
ఎంట్రీ లోపలికి ఇప్పించేశాడు. అతని కమిషన్ 200 రూపీస్. సో మాకు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 300 400 రూపీస్ పర్ హెడ్ అయింది. ఇలా ఈ పూజారి త్రూ వెళ్ళడం వల్ల మాకు దర్శనం 5 నిమిషాల్లో పూర్తయిపోయింది. దర్శనం అయిపోయి కిందికి వచ్చిన తర్వాత అభిషేకం కూడా అతనే చేయించాడు. దానికి సపరేట్ ప్రైజ్. ఇలా ఇక్కడ చాలామంది పూజారులు ఉంటారు. మొత్తం మీ దర్శనం అయిపోయి అభిషేకం అయ్యే వరకు వాళ్ళు మీతోడే ఉంటారు. అంత పూజ అయిపోయిన తర్వాతనే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. ఈ పూజారి త్రూ వెళ్ళడం వల్ల మాకు జరిగిన బెనిఫిట్ ఏంటంటే పైన జ్యోతిర్లింగం పైన కూడా మేము జలాభిషేకం చేయగలిగాము. అలాగే కిందకు వచ్చిన తర్వాత ప్రాపర్గా ఇలా మాతో మళ్ళీ పూజ చేయించాడు, మా పేరు గోత్రాలతో సహా. సో మాకు ఇది చాలా బాగా అనిపించింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వెరీ గుడ్. మాకు జ్యోతిర్లింగ దర్శనం చాలా బాగా జరిగింది. పైన జలాభిషేకం చేసాం, కిందకు వచ్చిన తర్వాత పూజ చేసాం. సో దర్శనానికి 800, కింద పూజ చేయించినందుకు 500, టోటల్గా 1300లో మాకు కార్యక్రమం పూర్తయింది. వీడియో మొదట్లో చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది చేసే తప్పేంటంటే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం తర్వాత చాలామంది వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగానికి ఇంకొక భాగమైన మమలేశ్వర్ జ్యోతిర్లింగం, అది నదికి అటువైపుగా ఉంది. మేము ఇప్పుడు అక్కడికే వెళ్తా ఉన్నాం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం తర్వాత ఖచ్చితంగా మమలేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవాలి. అలా చేసుకోలేదంటే మీ జ్యోతిర్లింగ దర్శనం పూర్తిగా కానట్టే. ఓంకారేశ్వర్ టెంపుల్ నుంచి మమలేశ్వర్ టెంపుల్కి మీరు ఆ కనిపిస్తున్న ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి కానీ ఇలా బోట్లో కానీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లో నుంచి వెళ్తే మీకు ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ బోట్లో వెళ్తే హార్డ్లీ 2 నిమిషాలు పట్టింది మాకు. దీనికి ఈచ్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కిమ్మికి మాత్రం ఈ బోట్ రైడ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అది చాలు మాకు. देखो कितना अच्छा है फोटो अंकल. हम लोग का हार्ड कॉपी भी आ गया हम लोगों का. अच्छा है ना? यस. हमेशा फोटो फोन में नहीं, ऐसा पकड़ के रखो. అండ్ అక్కడ చాలామంది పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే కాశీకి వెళ్ళలేరో వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా పిండ ప్రదానాలు చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళకి. रख दो अम्मो. आंटी गुस्सा करती क्या? हाँ फिर नहीं छूना ना. బోటు దిగిన తర్వాత మమలేశ్వర్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా చాలా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అందులో పూజా సామాన్లు, గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ కనిపిస్తున్నదే మమలేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్. ఇందాక చెప్పినట్టు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం తర్వాత చాలామంది తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇక్కడ మమలేశ్వర జ్యోతిర్లింగం కూడా ఉంది, ఇక్కడ కూడా రావాలని తెలియక. సో ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఓంకారేశ్వర్ టెంపుల్. సో ఇక్కడికి వస్తే మీకు హార్డ్లీ 2-3 నిమిషాల్లో మీ దర్శనం అయిపోతుంది. అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా ఉండదు కాబట్టి మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చాలామంది పూజారులు అభిషేకం చేపిస్తామని చెప్పి అడుగుతారు. మేము ఆల్రెడీ ఇందాక చేయించుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ చేయించలేదు. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. ఎంత బాగా జరిగిందంటే మేము లోపల గర్భగుడిలో కొంచెం కూర్చోగలిగాము శివలింగం ముందు. సో మీరు అర్థం చేసుకోండి ఎంత బాగా జరిగిందో క్రౌడ్ తక్కువ ఉండేసరికి. మేము ఇందోర్ నుంచి పొద్దున 9 గంటలకి బయలుదేరితే ఈ దర్శనం అంతా పూర్తి చేసుకునేసరికి మధ్యాహ్నం 3:30 అయింది. అందులో ట్రావెల్కే మాకు 3 గంటలు పట్టింది. ఎంతసేపు ట్రావెల్ చేసినా, ఎన్ని ఘాట్ రోడ్ల మీద వచ్చినా కానీ దర్శనం మాకు చాలా బాగా జరిగింది. అది మాత్రం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైతే నేను ఈ వీడియోలో అన్ని విషయాలు కవర్ చేశానని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ ఏదైనా మిస్ అయితే మీరు కింద కమెంట్ చేయండి ప్లీజ్, నేను దానికి రిప్లై ఇస్తాను. ఏదైనా మిస్ అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇదే. క్యాబ్లో వస్తే మీకు 2000 నుంచి 2500 అవుతుంది. అదే బస్సులో వస్తే మాత్రం విచ్ ఐ డోంట్ సజెస్ట్, ఎందుకంటే వాళ్ళు బస్సు మొత్తం ఎక్కితే తప్ప వాళ్ళు తీసుకెళ్లారనమాట. సో రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో క్యాబ్ మాట్లాడుకోండి. అప్ అండ్ డౌన్కి 2000 నుంచి 2500 కాబట్టి మనకు చాలా హ్యాపీ. అండ్ మేము మళ్ళీ ఇందోర్కి వెళ్ళేసరికి కరెక్ట్గా ఈవినింగ్ 7:30 అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.